కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. అందరూ బైబిల్ చదివినటువంటి వారు, చదవగలిగినటువంటి వారు బైబిల్ ఓపెన్ చేయండి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరి పేరు మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరి యొక్క దినం గురువారం ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించుకునేందుకు మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆశతో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదువుబడినటువంటి వాక్య భాగాన్ని మీరు జీవించండి ప్రభువా. మాట్లాడుకు చేతగాని వాడిన ప్రభువా మీరే మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో మరి కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నాం. అనుకూల సమయమున నీ మొర ఆలకించితిని, రక్షణ దినమున నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. చూడండి, మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని అని ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. ఏ సమయంలో? అనుకూల సమయంలో. అనుకూల సమయం అంటే ఎప్పుడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోకంలో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనకి అన్ని అవయవాలు బాగున్నప్పుడు, మన జీవితాల్లో నెమ్మదిగా ఉన్నప్పుడు, ఏం పర్వాలేదు నేను బాగా బ్రతుకుతున్నాను అని అనుకున్నప్పుడు అనుకూల సమయం. చూడండి, మానవుని యొక్క జీవితంలో ఒక్కోసారి ప్రతికూల సమయం వస్తుంది. అనుకూలానికి వ్యతిరేకం ప్రతికూలం. అంటే కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు. మరి ఏమైనా నీ జీవితంలో కలిగినప్పుడు అప్పుడు నీవు దేవునికి ప్రార్థన చేయలేవు. కారణం ఏంటి? నీకున్న బాధను బట్టి, నీకున్న శ్రమను బట్టి, నీకున్న అనారోగ్యమును బట్టి నువ్వేం చేస్తావు? ఏం ప్రార్థన చేస్తావులే, ఏం మందిరానికి వెళ్తావులే, హాయిగా నిద్రపోదాం అనుకుంటావు. అంతేగా జరిగేది. ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కొంతమంది దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. కొంతమంది బాగా కడుపు నిండి అన్నం దొరికినప్పుడు వారు బాగా తిని దేవునికి దూరం అయిపోతారు. రెండు విధాలుగా మనుషుడు దేవునికి దూరం అయిపోతాడు. కడుపు నిండినప్పుడు మనుషుడు దేవుణ్ణి మర్చిపోతాడు. కడుపు గాడేటప్పుడు, ఆకలి అయ్యేటప్పుడు, శ్రమలు అనుభవించేటప్పుడు, రోగం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. జాగ్రత్త, నీ జీవితంలో అనుకూల సమయంలో ఈరోజే నీవు నీ పాపాల విషయమై నీవు పశ్చాత్తాపపడాలి. ఏం పర్వాలేదులే, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే బ్రతుకుతున్నాను, నాకు ఏ బాధలు లేవు, నాకు ఏ కష్టాలు లేవు, నాకు ఏ నష్టాలు లేవు, హాయిగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నావేమో. ఈరోజు అలా ఉండొచ్చు, రేపు ఎలా ఉంటామో మనకే తెలియదు. ఏ క్షణంలో, ఏ గడియలో మన జీవితాలు ఎలా తారుమారైపోతాయో మనకు తెలియదు. జ్ఞాపకం చేసుకోండి. అనుకూల సమయమున
నీ మొర ఆలకించుతుని. ఏ సమయంలో? అనుకూల సమయమందు. నీ జీవితంలో దేవునికి మొర్రపెట్టే ప్రార్థన చేసే అనుభవం నీకున్నదా? కొంతమందికి ప్రార్థనే చేత కాదు. కొంతమంది అయ్యా మాకు ప్రార్థన రాదు అనేవాళ్ళు ఉన్నారు. ఒట్టి మాటలు ఎన్నైనా చెబుతారు. ప్రార్థన చేయమంటే అయ్యా మాకు ప్రార్థన రాదు, మాకు ఆరాధన చేయటం చేత కాదు. ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోకంలో మన జీవితాల్లో దేవునికి మొర్ర పెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడు రక్షింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయము తీసిన వారు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఎవరు రక్షింపబడతారు? ఈ లోకంలో రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? ఒక 10,000 రూపాయలు కానుకిస్తే నువ్వు రక్షణ లేదు. ఈ లోకంలో అన్నదానం చేస్తే రక్షణ లేదు. ఈ లోకంలో నువ్వు పుణ్యకార్యాలు చేస్తే రక్షణ లేదు. ఈ లోకంలో నువ్వు ఏదో చేస్తే నీవు రక్షణ పొందలేవు. దేవుని వాక్యం ఏమని చదివిస్తుంది? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రార్థన చేయాలి. ఆకలి అయితే అన్నం తింటున్నారు కదా, ఎవరు చెబుతున్నారా? అయ్యా నువ్వు అన్నం తిను, ఆకలి అవుతుంది కదా అని ఎవరు నిన్ను బతికినాడరు? నీ అంత నువ్వు వండుకుంటావు, తింటావు కడుపు నిండా. వద్దని నేను అంటున్నా, తినాల్సిందే. అలాగే నీ జీవితంలో ప్రార్థన కూడా చేయాల్సిందే. నీవు దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. రాకపోతే ఏమని అనుకోవద్దు. నీ జీవితంలో దేవుని యొద్దకు రావాలి. మనం దేవుని యొద్దకు రావాలంటే మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి రావాలి. చదవండి యాకోబు పత్రికలో ఈ మాట ఉంది. దేవుని యొద్దకు రావడం అంటే దేవుని మందిరానికి వచ్చిన వాడు ఎక్కడికి వస్తాడు? దేవుని యొద్దకు వస్తాడు. ఎన్నడైనా నీ జీవితంలో నేను దేవుని యొద్దకు వెళ్ళాలని ఆశ నీకుందా? ఎక్కడికో పోతున్నావు, ఏమేమో చేస్తున్నావు. నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా నీ జీవితంలో మారు మనసు రక్షణ అనుభవం నీకు లేదు. చదవండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. తీసిన వారు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా నీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎక్కడికి రావాలి మనం ఎక్కడికి పోవాలి? నీవు ఎక్కడికో పోతే కాదు నీకు రక్షణ దొరికేది. దేవుని యొద్దకు రండి అంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఒక ప్రశ్న మానవుడి జీవితంలో. దేవుడు ఎక్కడున్నాడు? 2 లేక 3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు వాగ్దానం చేశాడు. నువ్వు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకున్న ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకున్న ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు. కానీ దేవుని యొద్దకు నేను వెళ్ళాలి అనే ఆశ నీ జీవితంలో కలిగి ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరం అని ఎందుకు పేరు పెట్టబడింది? ఈ మందిరం దేవుంది, ఏ మనుషుడిది కాదు. ఒకవేళ మేము ఇందులో సేవ చేసినా, వాక్యం చెప్పినా అందులో మేము పనివాళ్ళమే, కానీ మందిరం దేవుంది, అది మాత్రం మర్చిపోవద్దు. మొన్న కూడా ఒకడు అంటున్నాడు కబ్జా చేసుకున్నారు మందిరాన్ని. కడుపు మండిపోయింది నాకు. కబ్జా చేసుకునేది ఏంది? ఏమైనా ఇల్లా వాకిలా కబ్జా చేసుకోవటానికి? పొలమా? మనం ఏమైనా పంటలు పండించుకోవటానికి? దేవుని మందిరం ఇది. వయసు పెరుగుతుంది కానీ జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు కొంతమంది. వయసుతో పాటు జ్ఞానం కూడా పెరగాలి. దేవుని మందిరం అని మరి వ్రాయబడి ఉన్నది కదా, షాలేము ప్రార్థనా మందిరం అని. మీరు కబ్జా చేసుకున్నారని చెప్పి ఎక్కడికెక్కడో లెటర్లు రాశారు. ఆ లెటర్ నేను కూడా చూశాను. ఏం చేస్తావులే, కబ్జా చేసుకున్నవాడు ఏం చేస్తాడు? ఎవరిని మందిరానికి రానీడు. వీరెవరు రావాకండి, ఇది నాది మాది అంటారు.
ఎప్పుడు మేము అనలేదే. ఎప్పుడన్నా అన్నావా? ఎవరి మందిరం ఇది? దేవుని మందిరం ఇది. దేవుని మందిరాన్ని బట్టి కబ్జా చేసుకున్నారంటే వాడు ఏమైపోతాడు? అన్యాయంగా అక్కరంగా నిందలు మోపినటువంటి వాడు తగిన యాక్షన్ దేవుడు తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది నన్ను అడిగారు ఏది రైట్ అంటున్నాడని. ఎందుకంటే నేను బాధతో చెబుతున్నా ఈ మాటలు. దేవుని మందిరం ఇది. సమస్త ప్రజలకు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడినందు వాక్యంలో తెలుసా మీకు? ఎవరి మందిరం ఇది? దేవుడు అంటున్నాడు, నా మందిరం అంటున్నాడు. మీ మందిరం. మొన్న ఊళ్ళో ప్రేమాలయానికి వెళ్తే ఒకళ్ళు అంటున్నారు, అయ్యా మీ మందిరం అంటున్నాడు. అది మాది కాదయ్యా, దేవుని మందిరం అన్నా. నోరు మూసుకున్నారు. మాది కాదు మందిరం. ఒకవేళ నిలబడి కట్టించినా, మనం డబ్బులు ఇచ్చినా, ఏమి ఇచ్చినా మందిరం ఎవరిది? దేవునిదే. మనం దేవుని పిల్లలు, దేవుని ప్రజలు మనం. అందుకని దేవుని సన్నిధికి వస్తున్నాం. లేకపోతే మనం రాము. చాలామంది ఉంటారు కదా మన గ్రామంలో. ఎందుకు రావట్లేదు వాళ్ళు? వాడు దేవుని పిల్లలు కాదు, దెయ్య పిల్లలు. అందుకని మందిరానికి రావట్లా. దేవుని పిల్లలే దేవుని మందిరానికి వచ్చేది. గుర్తుపెట్టుకోండి. నిజంగా నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుణ్ణి, కుమార్తెనని ఎవరైతే అనుకుంటారో వారు దేవుని మందిరానికి వస్తారు. జాగ్రత్త. మనం నోరుందని ఎట్టబడితే అట్టు మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటల గురించి ఎవరికి లెక్క చెప్పాలి? ఈ లోకంలో మనుషులకు కాదు మనం లెక్క చెప్పేది. ఎవరికి? దేవునికి లెక్క చెప్పాలి. చదవండి ఇప్పుడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. దేవుడు మన దగ్గరికి రావాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ముందు మనం దేవుని యొద్దకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన యొద్దకు వస్తాడు. చదవండి. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి. మీ నవ్వు దుఃఖముకను, మీ ఆనందము చింతకను మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. తగ్గించుకోవాలి మనం. నేను పెద్ద మనగోండి, నాకు తెలుసు అని ఆ అహంభావం ఏ మనుషుల్లో కూడా ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఉండారు మన ఊళ్ళో, ఉండారు. నాకు తెలిసినంత నీకు తెలియదు, నీకేం తెలుసు అనే వాళ్ళు ఉన్నారు. నిజమే, నేను ఒప్పుకుంటాను. నాకేం తెలియదు అని ఒప్పుకుంటాను. జాగ్రత్త. ఏమి తెలియనివాడు ఏం చేస్తాడు? ఏమి లేని ఇష్టం ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడిద్దా, లేకపోతే మెదకుండా ఉంటుందా? ఈనాడు అలాంటి మనుషులు ఉన్నారు మన గ్రామంలో. దయచేసి ఎవరు ఎన్నడూ కూడా తమ జీవితాల్లో హెచ్చించుకునే స్వభావం మనకొద్దు. ఏం చేయాలి మనం? ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎవరైతే హెచ్చించుకుంటారో దేవుడు వారిని తగ్గిస్తాడు. ఈ లోకంలో మనం జీవించేది కొంతకాలమే. ఈ లోకం మనకు శాశ్వతమో కాదు. 3 నాళ్ళ ముచ్చట లాంటిదని ఒక దైవజనుడు పాట పాడాడు. ఎన్ని రోజులు మన బ్రతికి లోకంలో? 3 నాళ్ళ ముచ్చటరా, ఎందుకురా ఈ పాటు అని ఒక పాట పాడాడు ఒక దైవజనుడు. 3 రోజుల ముచ్చట మన జీవితం తెలుసా? 3 రోజులు అంటే బాల్యాన్ని ఒకరోజు, మరి యవనము నడిప్రాయం వచ్చి ఒకరోజు, 3వ రోజు ఏంటంటే వృద్ధాప్యం. అంటే 3 రోజులే. ఈ 3 రోజుల్లో మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. జాగ్రత్త. 3 నాళ్ళ ముచ్చట్లా ఎందుకురా ఈ పాటు అని ఒక పాట పాడాడు. ఎంత పాటుపడే వాళ్ళు ఉన్నారు లోకంలో, ఎంత ప్రయాసపడుతున్నారు. దేవుని మందిరం అంటే లెక్కలేదు అనేక మంది జీవితాల్లో. దేవుడంటే అస్సలు లెక్కలేదు. నిజంగా నీ జీవితంలో దేవుడంటే భయం ఉంటే నువ్వు దేవుని మందిరానికి వస్తావు. భయం లేనప్పుడు ఏం చేస్తావు చెప్పండి? భయం లేనివాడు రారు మందిరానికి. ఏంటంట నా ఇష్టం అని అనుకుంటూ ఉంటారు. నీ ఇష్టమేలే,
ఈరోజు నీ ఇష్టమే, రేపేమవుతుందో ఆలోచించావా? ఈ లోకం మనకు శాశ్వతం కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని ప్రభువు చెప్పాడు ఈ మాట. దీపం ఈ లోకంలో బ్రతికొన్నప్పుడే యేసయ్యని నమ్ముకో, అంతేగాని దీపం ఆరిపోయిన తర్వాత ఏం చేయలేవు. యేసయ్యని నమ్ముకోండి. ఇందాక మనం చదువుకున్నాం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. రక్షణ పొందాలి మానవుడు. మనం రక్షణ పొందడానికి యేసు ప్రభువారు మన కొరకు ఏమనుభవించాడు? శిక్ష అనుభవించాడు. మన కోసం నలుగొట్టబడ్డాడు, మన కోసం గాయపరచబడ్డాడు, మన కోసం ఉమ్మివేయబడ్డాడు. ఆయన మీద ఉమ్మి వేశారు, కాండ్రించి పూశారు. అయినా ఆయన అలాగే మౌనంగా భరించాడు. ఆయన వీపు నాగడ సాళ్ళ వలె దున్నబడింది. ఆయన కొరడాలతో కొడుతుంటే వీపు మీద ఆ గాలాలలాగా ఉండే కొరడాలకి అలాగ పట్టుకుని చీల్చారు. ఆయన వీపు నాగడ సాళ్ళ వలె దున్నబడింది. ఎవరి కోసం, ఎందుకోసం ఆయన మరణించాడో ఎన్నడైనా ఆలోచించారా? ఎంతగా మనల్ని ప్రేమించాడంటే తన ప్రాణాన్ని మన కోసం ఏం చేశాడు? సిలువలో బలిగా అర్పించాడు. అందుకోసమే యేసయ్యని నమ్ముకోవాలి. మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసు ప్రభువు. మన కోసం రక్తం చిందించినటువంటి దేవుడు యేసు ప్రభు. ఈ ప్రపంచంలో యేసు ప్రభువు తప్ప ఇంకా ఎవరు కూడా పాపి అయినటువంటి మానవుడి కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు లేడు. మన ప్రభు పరిశుద్ధుడు. మన ప్రభు ఎవరు? ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయన నిర్దోషి, ఆయన ఆకాశ మండలం కంటే హెచ్చైన వాడు. ఆయన పరలోకములో సింహాసనం మీద ఉన్నటువంటి ఆ ప్రభు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. చదవండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఎక్కడి నుండి ఎక్కడికి దిగొచ్చాడు యేసు ప్రభువారు? ఉన్నతమైన స్థితి నుండి మన కోసం దీనుడిగా వచ్చాడు. చదువు. రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను సూచితిని. చాలు, ప్రభువు ఎక్కడున్నాడు? అత్యున్నతమైన సింహాసనం, పరలోకములో సింహాసనం మీద ఉన్నాడు మన ప్రభు. ఆ ప్రభువు ఏం చేశాడు? సింహాసనాన్ని విడిచిపెట్టాడు, ఈ లోకానికి వచ్చాడు మానవుడిగా. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం కాదు, పరలోకములో ఉన్నటువంటి ఆ యేసు ప్రభు వారు మన కోసం ఈ భూమి మీదకు వచ్చాడు. పుట్టాడు కాదు, వచ్చాడు. ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన కోసం శ్రమలు అనుభవించాడు, మన కోసం నిందలు అనుభవించాడు, మన కోసం నలుగు కొట్టబడ్డాడు. ఇలాంటి ప్రభువు, ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు? ఎందుకు? ఏం పర్వాలేదులే, యేసు ప్రభువుని నమ్ముకోకపోతే మాకేం కాదు అనుకోవాకండి. యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నరకం ఉంది. చదవండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికే శిక్ష విధింపబడును. ఒకవేళ ఈ రాత్రి ఇంకా నువ్వు నమ్ముకోకుండా మారు మనసు లేకుండా బ్రతుకుతున్నావేమో, దేవుడు నీకు అనుకూలమైన సమయం ఇచ్చాడు. ఈ రాత్రి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం అంటున్నాడు. ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటావు నువ్వు నీ జీవితంలో? ఈ లోకమే శాశ్వతం నీవు ఎన్నడూ తలంచవద్దు. నేను చనిపోను, ఎప్పుడు ఈ భూమి మీద ఉంటానని ఏ మానవుడు అనుకోవటానికి వీలు లేదు. ఏమైనా అవకాశం ఉందా? ఎవరికైనా, వాడు ధనవంతుడు కానీ పేదవాడు కానీ
వాడు ఉద్యోగస్తుడు కానీ నిరుద్యోగి కానీ, వాడు చదువుకున్నవాడు కానీ చదువు లేనివాడు కానీ, వాడు అడుక్కు తినేవాడు కానీ, అందరి మీద కూర్చున్నవాడు కానీ, ఎవడైనా సరే ఈ భూమి మీద ఒక దినం చనిపోవాలి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడో పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడో అంటున్నాడు. కీర్తన 89:47 ఉంది ఈ మాట. మరణాన్ని చూడకుండా తప్పించుకునేవాడు ఎవడైనా ఉన్నాడో ఈ భూమి మీద అంటే ఎవరు లేరు. సమయం వచ్చినప్పుడు, దాని సమయం వచ్చినప్పుడు, మరణదినం సంభవించినప్పుడు అందరూ చనిపోవాలి. వెనక ముందు అంతే. వెనక ముందు ఒకడు ముందు పోతే ఇంకొకళ్ళు వెనకపోతారు. అందరికీ ఒకేసారి మరణం రాదు. ఎవరి సమయంలో మరి ఎవరి దేవుడు ఎంత సమయం ఇచ్చాడో, దేవుడు ఎన్ని దినాలు మన కోసం అప్పగించాడో, ఎన్ని దినాలు మనం బ్రతకాలని నిర్ణయించాడో, ఒక్క దినం దాటితే మనం ఉండలేము. తెలుసా మీకు ఆ సంగతి? ప్రతి మనుషుడికి ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు ఈ లోకంలో బ్రతకాలని దేవుడు ముందుగానే ఏం చేశాడు? తన గ్రంథంలో రాశాడు. చదవండి, కీర్తనలో 139వ అధ్యాయము 16వ వచనం చదువు. కీర్తన 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా దినాలు, నీ దినాలు, ప్రపంచంలో ఏ మనుషుడి దినాలు, అందరి దినాలు కూడా దేవుడు ఏం చేశాడు? తన గ్రంథంలో రాసి ఉంచాడు. మనం ఎంతకాలం బ్రతకాలి, ఎన్ని సంవత్సరాలు జీవించాలి, మన ఆయుష్ ఎంతకాలం, దేవుడు ముందుగానే ఏం చేశాడు? ఎప్పుడు నిర్ణయించాడు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను సూచన. అంటే కడుపులో తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు నేను చూసినాయి. ఒక తల్లి తన గర్భంలో ఉండే పిండాన్ని చూడలేదు. పిండాన్ని, ఆ బిడ్డను మోసింది, కానీ ఆ పిండాన్ని మాత్రం చూడలేదు. ఏ తల్లి చూడలేదు, ఏ తండ్రి చూడలేడు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. అంతేకాదు, ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతకాలనే విషయాన్ని కూడా దేవుడే తన గ్రంథంలో ఏం చేశాడు? రచించాడు. లిఖితములాయినట్టే దేవుడు రాశాడు ఎవరికి ఎంత ఆయుష్కాలం అని. అయితే ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే యేసయ్యను నమ్ముకోవాలి. 2 కొరింథీ 6వ అధ్యాయము చదవండి, 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతుని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఎప్పుడు? ఇప్పుడే. రేపు కాదు, ఎల్లుండి కాదు, లేకపోతే అర్ధరాత్రి కాదు, లేకపోతే వచ్చే వారం కాదు, పై వచ్చే వారం కాదు. ఎప్పుడు అంటున్నాడు? రక్షణ దినం. ఏమంటే బైబిల్ ఏమి సెలవిస్తూ ఉన్నది? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడే. యేసయ్య నమ్ముకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేకపోతే ఎందుకులయ్యా నరకానికే పోతాను అనుకుంటావా? నీ ఇష్టం, అది నీ ఇష్టం. నరకం కావాలన్నా నువ్వు నరకానికి వెళ్ళిపోవచ్చు, పరలోకానికి కావాలన్నా నువ్వు యేసయ్యను నమ్ముకోవాల్సిందే, తప్పదు. పరలోకం కావాలనుకునే వాళ్ళు మందిరానికి రండి. వద్దులయ్యా మేము నరకానికే పోతాం, హాయిగా ఉంటుంది నరకంలో అనుకుంటారా? ఇక మీ ఇష్టం. నరకంలో హాయిగా ఉండదు, నరకంలో ఏసీ ఉండదు. తెలుసా మీకు? నరకంలో ఎయిర్ కండిషన్లు ఉండవు, పొరుపులు ఉండవు, అక్కడ కొనుక్కోవడానికి కూలింగ్ వాటర్ ఉండదు, అన్నం ఉండదు, నీళ్ళు ఉండవు. ఏముంటుంది నరకంలో? ఏముంటుంది తెలుసా? అగ్ని ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. నీకు ఏది కావాలో నిర్ణయించుకోండి. యేసు ప్రభువుని నమ్మని ప్రతి ఒక్కడో నరకానికి వెళ్ళిపోతాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష. నీకు రక్షణ కావాలో శిక్ష కావాలో నీవే కోరుకో. ఇందులో ఎటువంటి బలవంతం లేదు.
ఇది బలవంతపు మత మార్పిడి కాదు. నీ మనస్ఫూర్తిగా నాకు పరలోకం కావాలంటే ప్రభువుని నమ్ముకో. లేదులే నేను నరకానికే పోతానంటావా, నీ ఇష్టం. నీవు బ్రతికున్నప్పుడే యేసయ్య ఈ రాత్రి ఈ మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఇకనైనా నువ్వు మారు మనసు పొందాలని. ఇకనైనా ఎంతకాలం పాపంలోనే బ్రతుకుతావు? ఈ ఆయుష్కాలం ఎంతో అయిపోతూ ఉన్నది. ఒక్కొక్క జనం గడిచే కొందిని నువ్వు మరణానికి దగ్గరగా వస్తున్నావు. తెలుసా మీకు? మన జీవితంలో ఒక్కరోజు గడిచిందంటే ఒకరోజు మనం దగ్గరగా వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ప్రతి మానవుడు కూడా ఒక్కొక్క జనం గడిచే కొందిని మరణానికి దగ్గరికి వెళ్తాం. ఒక జనం చనిపోతాం. గ్యారెంటీ. మరణం అనేది గ్యారెంటీ. మరణాన్ని తప్పించుకునే మానవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కానీ మరణించక ముందే యేసయ్యను నమ్ముకో. ఎందుకంత నిర్లక్ష్యం? నీవెన్నాళ్ళు దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తావు? నీవెన్నాళ్ళు దేవుని మాటను పెడచెవిని పెడతావు? నీవెన్నాళ్ళు దేవుని మాటకు లోబడకుండా బ్రతుకుతావు? దేవుని మాటకు లోబడకపోతే ఆ మనుషుడికి శ్రమ. తెలుసా మీరు? దేవుని నమ్ముకోకపోతే, దేవుని మాటకు లోబడకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికితే మనకు వచ్చేది ఏంటంటే శ్రమే మనకు వచ్చేది. చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయం చూడండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను చెప్పే ప్రతి మాట కూడా బైబిల్లోనే మనకు కనబడుతూ ఉన్నది. యెషయా గ్రంథం 30వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మొదటి వచనం. యెహోవా వాక్కు ఇదే: లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. చాలు. లోబడని పిల్లలకు శ్రమ. ఈ లోకంలో లోబడకుండా నువ్వు బ్రతికితే నీకు కలిగే పర్యవసానం ఏంటంటే శ్రమ. తెలుసా మీకు? దేవునికి లోబడకపోతే మనకు వచ్చే మరి బహుమానం ఏమిటంటే శ్రమ. దేవునికి లోబడకపోతే శ్రమలు వస్తాయి. ఎవరికైనా వస్తాయి అంతే. నాకైనా, నీకైనా, ఎవరికైనా. దేవునికి లోబడకుండా ఏ మనుషుడైతే ఈ భూమి మీద బ్రతుకుతున్నాడో వాడికి శ్రమనే వస్తాయి. నాకెందుకు వచ్చింది ఈ బాధ, నాకెందుకు వచ్చింది శ్రమ అనుకుంటున్నావు? ఒకవేళ నీ జీవితంలో దేవునికి లోబడకపోతే శ్రమలు పడతావు. నువ్వు తప్పించుకోలేవు. బైబిల్ ఎవరి మాట దేవుడే జలవిస్తున్నాడు. యెహోవా వాక్కు ఇదే: లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపం కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయదు. పాపానికి పాపం కూర్చుకుంటున్నారు కొంతమంది. పాపాన్ని కూర్చుకుంటున్నారు. కొంతమంది డబ్బులు కూర్చుకుంటున్నారు. కొంతమంది మరి మినుము ఎరగడానికి వెళ్ళి మినుములు కూర్చుకుంటున్నారు గోతాల్లో. చూడండి, కొంతమంది పాపాన్ని కూర్చుకుంటున్నారు. పాపాన్నే మూట కట్టుకుంటున్నారు. ఆలోచన చేయండి. పాపమునకు ఏమంటున్నాడు ఇక్కడ? పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయరు. అడగరు, దేవుణ్ణి అడగరు, ప్రార్థన చేయరు, దేవుని మందిరానికి రారు. దేవుడు ఎవరో నేనెవరో అన్నట్లుగా బ్రతుకుతారు. ఈరోజు నువ్వు ఎవరో అనుకోవచ్చు. ఒక జనం ఏడ్చే రోజు ఒకరోజు రాబోతుంది మానవుడికి. అప్పుడు ఏడ్చి ప్రలాపించినా ఏం ప్రయోజనం లేదు. ఆ రోజు రాకముందే ఈరోజే నువ్వు మారు మనసు పొందు. వస్తుంది, ఆ రోజు వస్తుంది. అదే ఆ రోజు అని ఒక పాట కూడా ఉంది. పాపులంతా ఏడ్చే రోజు అని. పాపులంతా ఏడుస్తారు. పరిశుద్ధులు వారు పరలోకానికి వెళ్తారు. పాపులు ఏం చేస్తారు అంటే యేసు ప్రభువుని నమ్మనోళ్ళు, ప్రార్థనకు రానోళ్ళు, మారు మనసు పొందనోళ్ళు, ఈ లోకంలో మారు మనసు పొందకుండా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరూ ఏడ్చే రోజు ఒకరోజు రాబోతుంది. ఈరోజు నువ్వు నవ్వుకోవచ్చు, ఈరోజు నువ్వు ఆనందంగా ఉండొచ్చు, ఈరోజు నాకేం పర్వాలేదు అనుకోవచ్చు. ఏడ్చే రోజు రాబోతుంది. యుగ యుగాలు నీవు అగ్నిలో ఏడవలసిందే.
అగ్ని ఆరదు, పురుగు సావదు అని బైబిల్లో ఉంది. తెలుసా మీకు? యేసు ప్రభువుని నమ్ముకోకముందే ఎంత వేదన ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత ఏడుపు ఉంటుందో, ఎంత కన్నీరు ఉంటుందో ఇక నేను తెలుసుకో. ఎంతకాలం నీ జీవితంలో యేసు ప్రభువుకు లోబడకుండా బ్రతుకుతావు? దేవుని మందిరానికి రాకుండా ఎంతకాలం నువ్వు జీవిస్తావు? నీవెంతకాలం జీవించినా ఒక జనం మరణిస్తావు. నీవు ఇక్కడ కళ్ళు మూసుకుంటే నరకంలో కళ్ళు తెరుస్తావు. గుర్తుపెట్టుకో. యేసయ్యను నమ్ముకొని ఎవరైతే దేవుని బిడ్డలుగా బ్రతుకుతారో వారు ఇక్కడ కళ్ళు మూసుకుంటే పరలోకంలో కళ్ళు తెరుస్తారు. మరి ఏంటి నీ యొక్క పర్యవసానం ఏమిటి? ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ క్రియలు ఎలా ఉన్నవి? నువ్వు మారు మనసు పొంది బ్రతుకుతున్నావా? నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావా? కేవలం బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. ఏ మనుషుడైతే మారు మనసు పొంది బ్రతుకుతాడో వాళ్ళే పరలోకానికి వెళ్ళేది. ప్రభు చెప్పింది అదే కదా, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మారు మనసు లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యం విన్నా, చూడండి, ఎన్ని ఉపవాస పండగలు చేసినా, ఎన్ని స్పెషల్ పండగలు చేసినా, నువ్వు ఏ ఊరు వెళ్ళినా నీ జీవితంలో మారు మనసు పొందకపోతే నిత్య నరకమే నీ గతి. జ్ఞాపకం పెట్టుకో. ఆ రోజు రాబోతుంది. ఆ రోజు రాకముందే ఈ రోజే నువ్వు యేసయ్యను నమ్ముకో. ఇక ఆ రోజు వచ్చిందంటే నువ్వు తప్పించుకోలేవు. ఆ రోజు వచ్చిందంటే నువ్వు తప్పించుకునే అవకాశం లేదు. ఒక్కసారి పాతాళంలో పడ్డవాడు ఇక బయటకు వచ్చే అవకాశమో లేదు. తెలుసా మీకు? ఒక్కసారి నరకంలో పడ్డవాడు తిరిగి రాడు. ఇక యుగాలు అలాగే ఏడుస్తూ కాలం గడపాలి. ఇప్పుడు నవ్వుతున్న వారులారా ఒక దినం ఏడవలసి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకని ఏమంటున్నాడు? చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4:9. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఒకవేళ నవ్వుతూ బ్రతుకుతున్నావేమో ఈ రాత్రి ఒక దినం ఏడుస్తావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజైన నీ పాపాల విషయమై నువ్వు ఏడవాలి, కన్నీరు విడవాలి, దుఃఖపడాలి, వ్యాకులపడాలి, పశ్చాత్తాపపడాలి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. మరి మార్చుకునే స్వభావం నీకుందా? ఏం మార్చుకుంటావులే అయ్యా, కమ్మగా పలావు, వేట పలావు, చికెన్ పలావు హాయిగా తింటూ కడుపు నిండా తాగుతూ బ్రతుకుతున్నామని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. అన్ని జనాలు ఒకటిగా ఉండవు, అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. సమయం వచ్చిందంటే ఏమైపోతామో మనకు తెలియదు. అందుకని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మీ నవ్వు దుఃఖమునకును, మీ నవ్వు దేనికి మార్చుకోమన్నాడు? దుఃఖానికి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు తగ్గించుకోవాలి. నా ఎంతటోడు లేడు అనుకోవద్దు. కొంతమంది ఉండాలని అనుకునేవాళ్ళు నా ఎంతటోడు లేడు అనుకుంటారు. వారి జీవితాలు పతనమైపోతాయి. ఎప్పుడు మనం అట్లా అనుకోకూడదు. అయ్యా నేను ఏ పాటి వాడిని అనుకోవాలి, నేను ఎంత మాత్రపు వాడిని అనుకోవాలి. ఎవరైనా ఈ భూమి మీద మనిషిగా పుట్టినవాడు అయ్యా నేను ఏ పాటి వాడిను. దావీదు మహారాజు అంటాడు, అయ్యా నేను సచ్చిన కుక్క వంటి వాడిని అన్నాడు. ఒక రాజు, దేశానికి రాజు, పరిపాలన చేసేవాడు దేవుని సన్నిధులు అంటున్నాడు, అయ్యా నేను ఏ పాటి వాడినయ్యా, సచ్చిన కుక్క వంటి వాడిను, నిన్నల్లి వంటి వాడిని అన్నాడు. చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు.
ఎవరైనా ఒక మాట మనల్ని అంటే మరి ఎంత బాధపడతామో. మనం తగ్గించుకునే స్వభావం మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలకే ఈ లోకంలో మాటలు వచ్చేది, నిందలు వచ్చేది. మన ఈ మధ్య ఒక సహోదరుడు నాతో అంటున్నాడు, అయ్యా దేవుని బిడ్డలుగా బ్రతికితేనే మనకు నిందలు వస్తాయి, మనం మంచిగా ఉంటేనే మనల్ని మాటలు అంటారు. చూడండి, ప్రార్థనకు రానివాడికి మాటలు రావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రార్థనకు రాని వాళ్ళని, దేవుని నమ్మకాని వాళ్ళకి వాళ్ళు ఎవరు ఏమనరు. ప్రార్థనకు పోయేవాళ్ళు అనేది, చూడమ్మో భక్తురాలు బయలుదేరింది అంటారు, చూడు బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వెళ్తుంది అంటారు. ఒకసారి మన ఇంట్లో వాళ్ళు మన ఎగతాళి చేస్తారు, అవునా కదా? ఒకసారి మన బిడ్డలే మనల్ని ఎగతాళి చేస్తారు, మన బంధువులే మనల్ని ఎగతాళి చేస్తారు. వాళ్ళు ఏమన్నాను కానీ మనం మాత్రం ప్రభువుని విడిచిపెట్టద్దు. మనం మాత్రం దేవుని మందిరాన్నే విడిచిపెట్టకూడదు. చూడండి, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము చివరి వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము చివరి వచనం తీసిన వాడు చదవండి. నిజముగా మన జీవితాల్లో దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుని మందిరాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుని ఇల్లు ఇది. చదువు. పెద్దగా చదవాలి. ఎప్పుడు బైబిల్ గంభీరంగా చదవాలి. ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరము గదుల్లో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని బైబిల్లో వ్రాయబడింది. మా దేవుని మందిరం, మా దేవుని మందిరం, మన దేవుని మందిరం ఇది. అంతేగాని నాది అని చెప్పుకునే హక్కు ఎవరికీ లేదు. తెలుసా మీకు? ఇది నాది అని చెప్పుకునే హక్కు లేదు. మా దేవుని మందిరం ఇది. మేము దేవుని పిల్లలం, మనం దేవుని బిడ్డలం. మనం ఆయన రక్తం చేత మనల్ని విమోచించాడు. మనం ఆయన ప్రజలం, మనం ఆయన వారం, ఆయన పిల్లలం మనం. అందుకని మనం ఏం చేయాలి? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈనాడు కొంతమంది విడిచిపెట్టారు. ఇక్కడ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఎక్కడికో పోయేవాళ్ళు ఉన్నారు. పోయేలా ఏం చేద్దాం? వాడి బుద్ధి అటువంటిది. నువ్వు ఏ మందిరంలో అయితే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటావో నీ జీవిత కాలం అంతా ఆ మందిరంలోనే సాగిపోవాలి. ఈ మందిరం కాదు నా మందిరం, ఆ మందిరం కాదని ఈ మందిరం, ఊరికి అటు ఇటు తిరగకూడదు. మనం ఏ మందిరంలో అయితే మారు మనసు పొందామో ఆ మందిరాన్ని మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఏమంటున్నారు ఇక్కడ వీళ్ళు? మా దేవుని మందిరం మేము విడిచిపెట్టాం. అది మా దేవుని మందిరం. కాబట్టి మనం దేవుని బిడ్డలం. ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవుని మందిరంలో మనము ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని ఆరాధించాలి. దేవుని పిల్లలు దేవుని మందిరానికి వస్తారు. దేవుని పిల్లలు కానివారు వాడు దేవుని మందిరానికి రమ్మన్నా రారు. ఎన్నిసార్లన్నా పిలువు, వాడు రారు. పైకి మాత్రం వస్తాంలే, రాకేం చెప్తాం. మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. వస్తాంలే అంటారు, ఒట్టిదే. అలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు వెళ్ళిపోయారు, లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ 40 సంవత్సరాల్లో. రాకేం చేస్తామయ్యా, వస్తాంలే అన్నారు, రాకుండానే పోయారు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా నువ్వు దేవుని మందిరానికి రాకుండా పాపంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో ప్రభు నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు వస్తే దేవుని మందిరానికి వచ్చి నీ పాపాల విషయమై పశ్చాత్తాపపడి నువ్వు మారు మనసు పొందితే నువ్వు పరలోకానికి వెళ్తావు. లేదు రానయ్యా నా ఇష్టం అంటే ఇకంతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. తగ్గించుకోవాలి మన జీవితాల్లో. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. తగ్గించుకునేవాడే మందిరానికి వచ్చేది.
హెచ్చించుకునేవాడు రాడు. మన ఈ మధ్య పేరు చెప్పనులే, ఇక నేను ఎక్కడో పోను ఇక్కడికే వస్తానన్నాడు. ఒట్టిదే, మాయ మాటలు. ఒక్కరోజే వచ్చాడు, జనాన్ని లెక్కేసుకున్నాడు, ఎవరెవరు వచ్చారు. తర్వాత చెబుతున్నాడు, ఎందుకు ఈ మాయ మాటలు, అబద్ధాలు, నేను ఎక్కడో పోనన్నాడు. ఏమైనా మనసు మార్చుకున్నాడు, వస్తున్నాడు అనుకున్నా. ఒట్టిదే. 10 మంది మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ప్రభువు అంటారు, బైబుల్ అంటారు, ప్రార్థన అంటారు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఎందుకు ఈ అబద్ధాలు బ్రతుకు? అబద్ధాన్ని ప్రేమించేవాడు, జరిగించేవాడు ఎక్కడికి పోతాడు ఉందో వాక్యంలో. అగ్ని గంధకములతో మండుగుండములో నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు అబద్ధం ఆడితే నరకానికి వెళ్ళేది. ఆ ఒక్క వచ్చిన చదువుకొని ముగించుకుందామా? చదవండి, ప్రకటన 21:8. చివరిగా ఈ వచ్చిన చదువుకుందాం. అబద్ధాలు ఆడేవాడికి పరలోకం లేదు. వాడు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని బోధలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఊళ్ళు తిరిగినా వాడు ఎక్కడికి పోతాడు? అబద్ధాలు ఆడేవాడు నరకానికే పోతాడు. చదువు ఇప్పుడు. తిరిగి వారును, అవిశ్వాసులను, చదువు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ. ప్రార్థనకు పోతే అబద్ధాలు ఆడేవాడు కూడా నరకంకే పోయేది. అబద్ధికులు అందరూ కొందరా? అబద్ధికులందరూ. చూడండి బైబిల్లో, అందరూ అబద్ధికులు అందరూ. వాళ్ళు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, వాళ్ళు ప్రార్థనకు పోతున్నా, 10 మంది ప్రార్థనకు వస్తారులే, ఒకటి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. వద్దు, అబద్ధాలు వద్దు. అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవాడు అగ్నిగుండములో పాలు పొందుతారు. ఇకనైనా జీవితాలు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, అబద్ధం ఆడుట మానుకోవాలి. 10 మందికి అబద్ధాలంటే భలే ఇష్టం. 10 మంది అంటారు, అయ్యా అబద్ధం ఆడకపోతే మాకు జరగదయ్య అనేవాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? అబద్ధం ఆడకపోతే జరగదంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ జీవితమే అబద్ధాలు బ్రతుకు. అసలు అబద్ధానికి జనకుడు ఎవరో తెలుసా? సాతానుడు. అబద్ధానికి జనకుడు. అవతో ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆ పండు తింటే సావు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఆ పండు తింటే మీరు సస్తారని చెప్పాడు. సాతానుడు ఏం చెప్పాడు? అపవాది అసలు మీరు సావరు అన్నాడు. అది అబద్ధమా నిజమా? ఇప్పుడు చెప్పండి, అబద్ధమా నిజం? అది సాతాను మాట విని వాళ్ళు ఎప్పుడైతే ఆ ఫలాలు తిన్నారో ఈ లోకంలోకి మరణం వచ్చేసింది. అప్పుడే ప్రారంభమైంది మరణం అనేది. అంతకాలం మరణం లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం. ప్రారంభం అక్కడైంది. ఇది ఎప్పుడు ముగించబడుతుంది? ప్రభు రాకడలో ఆయన వచ్చిన తర్వాత ఇది ముగించబడుతుంది. అప్పటి వరకు మరణము ఈ లోకంలో ఏలుబడి చేస్తుంది మరణం. ఓ మరణమా నీ ముల్లెక్కడా అన్నాడు. ఓ సమాధి నీ విజయం ఎక్కడా అన్నాడు. మరణమును సమాధిని గెలిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకోసమే యేసయ్యను నమ్ముకోవాలి. మన కోసం ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. సజీవుడు మన ప్రభు పునరుద్ధానుడు. మరణమును జయించి తిరిగి లేచాడు. అలాంటి ప్రభువుని కలిగి ఎవరైతే ఈ భూమి మీద బ్రతుకుతారో వారు ధన్యులు. ప్రభు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి మీ పాత సన్నిధిలో చేరి ప్రభువా కొన్ని మాటలు ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. మా గ్రామంలో ఇంకా ఎవరైతే మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారో, అబద్ధాలాడుతూ బ్రతుకుతున్నారో, ఇష్టానుసారంగా ఈ భూమి మీద జీవిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా, వారి మీ యొద్దకు రావాలి. మిమ్మల్ని మీరు పిలుస్తున్నారు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తుందని సెలవిస్తున్నారు. మీ హృదయాన్ని శుద్ధి చేసుకుని, మీ చేతులను శుభ్రం చేసుకుని అని సెలవిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఇంకెవరైతే హృదయ శుద్ధి లేకుండా బ్రతుకుతున్నారో ఈ రాత్రి వారు తమ పాపములు ఒప్పుకొని
పాపాన్ని విడిచిపెట్టి నీ బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. ఎవరైతే రాలేదో వారికి మరొక తరుణం దయచేయండి. ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో ఆరోగ్యం దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న నీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. అలాగే తండ్రి, నీ బిడ్డలు ఎవరు ఏ అవసరంలో ఉన్నారో అక్కర్లో ఉన్నారో నీవు ఎరిగిన దేవుడు మా ప్రభువా. అయా నీ యొక్క సమృద్ధిలో నుండి నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చమని, చేరువచ్చిన బిడ్డలను కుటుంబాలని మా గ్రామాన్ని దీవించమని మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.